శుభాభివందనాలు తెలియజేస్తూ ఇదొక శుభ పరిణామం. మేము మీలాగా చదువుకున్నప్పుడు మాకు రెండే డ్రెస్సులు, ఒకటి ఇంట్లో ఒకటి బడి. మేము చదువుకునేటప్పుడు టై బెల్ట్లు మాకు లేవు. ఇప్పుడు మీకు అంటే మేము చదువుకునే బిల్డింగ్లు కూడా ఇట్లా లేవు. ఊరి పాకలు వర్షం వస్తే ఉరిసేటటువంటి గుడిసెలలో ఉండి చదువుకున్నాం. మీకు మంచి సౌకర్యాలు ఉన్నాయి. మాకు ఆ రోజులలో ఈ ఖర్చు కూడా ఉండేది కాదు, నేలనే. సో చక్కటి సౌకర్యాల మధ్యలో మీరు చదువుకుంటున్నారు. అదృష్టం. మంచి టీచర్స్, మంచి బడి, మంచి వాతావరణం, మంచి గ్రామం యొక్క సపోర్ట్ అన్నీ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాకు రావుట్లకు ఈ పాఠశాలకు వస్తే అడ్జస్ట్ చేసుకున్నాం. పిల్లలకు సరిపోతుంది. సో ప్రతి నిమిషము వీడీసీని ఎంత కష్టపెట్టేది అంటే, నేను ఈ ఊరు అల్లుండే కాబట్టి నాకు అందరు తెలుసు. కాబట్టి చాలా చాలా ప్రతి విషయానికి చాలా కష్టాలు పెట్టేదాన్ని. చివరికి నేను కనిపిస్తే పారిపోదామా అనంత భయపడిపోయే పరిస్థితి విలేజ్ కమిటీకి కలిగేది. అంటే కొత్తగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గురువర్యులైనటువంటి మోహన్ సార్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మేడం విజేత మేడం గారికి, అట్లాగే హై స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం సార్ బాలయ్య సార్ గారికి, సురేఖర్ సార్ గారికి, ఉపాధ్యాయ ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందానికి, మరియు మా తమ్ముడు గారు, అట్లాగే మాజీ సర్పంచ్ సంజీవ్ గారు, అట్లాగే మాజీ రిపోర్టర్ దామోదర్ గారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే ఈ పాఠశాల అందరూ అంటే ఈ గ్రామంలో ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు 30 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల పైననే దాదాపు సోమన్ సార్ ఈ ఊరికి వచ్చి 3వ తరగతి 34-35 సంవత్సరాల క్రితం వచ్చి 1990 నుంచి ఊరు సదానందం సార్, బాజిరెడ్డి సదానందం సార్ గారు, తర్వాత సోల్మన్ సార్ ఈ స్కూల్ ఏర్పాటులో బాగా కష్టపడ్డారు. అట్లాగే పిల్లలను కూడా ఎడ్యుకేట్ చేయడంలో, అట్లాగే రాత్రి సార్ ఊర్లోనే ఉంటుండే కాబట్టి రాత్రులలో అంటే పిల్లల ఇళ్లకు తిరిగి టీవీని వాళ్ళ తల్లులు ఎవరన్నా నాటికలు అట్లాంటివి ఏమైనా చూస్తుంటే కూడా బంద్ చేయించి పిల్లలు చదవాలా, మీరు చూడకండి అని చెప్తే, తర్వాత సార్ వస్తాడని చెప్పి వాళ్ళు ఇక రాత్రి అయిందంటే పెట్టుకునే వాళ్ళు కాదు. ఊరు వాళ్ళందరూ సార్కి తెలిసిన వాళ్ళే కాబట్టి సార్ ఈ ఊరుకు మనమడు అట్లాగే అల్లుడు కాబట్టి అందరూ సార్కు సహకరించే వాళ్ళు. మా ఊర్లో అంటే ఈ స్కూల్ విషయంలో ప్రతి ఒక్కరు కోఆపరేషన్గా ఉంటారు. ఎవరైనా సరే మొదటిదాకా ఎంపీటీసీ గారు కానీ, సర్పంచ్ కానీ, వీడీసీ ప్రతిసారి మొదటి నుంచి సహాయ సహకారాలు అందించడం వల్లనే ఈ పాఠశాల ఇంత ఉంది. మన మండలంలోనే దాదాపు నెంబర్ 1 స్కూల్ ఉంది. ఇప్పుడున్న తహసీల్దార్ గారు కూడా మీ స్కూల్ అందుకోసమే అట్లా ఉంది అని మొన్న కూడా మాట్లాడుతుంది సార్. కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళు చేసిన కష్టాన్ని ఇట్లనే నిలుపుకుంటూ రేపు ఈ పాఠశాల అభివృద్ధికి, పిల్లలు ఎదుగుదలకు చాలా మంది ఇక్కడ నుంచి ఉద్యోగులు అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా మంచి స్టడీ అందిస్తే రేపు అంటే దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తయారు చేయబడుతుంది అని చెప్పేదానికి నిదర్శనంగా అంటే మన పాఠశాల ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ రేపు కూడా యూత్ కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా దృష్టిలో పెట్టుకొని బర్త్డేకి సంబంధించిన కానీ ఏమైనా పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి ఎలాంటి ఫ్రూట్స్ కానీ ఇంకా భోజనానికి సంబంధించిన ఏమైనా మంచి రకాల కూరగాయలు కానీ ఇంటి దగ్గర చేసుకొని అయినా మంచిగా చేసుకొని వచ్చి వీళ్ళకి పెట్టిస్తే మీకు పేరు ఉంటుంది. మిమ్మల్ని అన్ని రకాలుగా గుర్తుంచుకుంటారు కాబట్టి భవిష్యత్తులో పిల్లలకు కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటూ మరొకసారి బాబన్నకు మరియు బాలకిషన్కు వాళ్ళ కుటుంబానికి ఇట్లాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు అందించాలని, వాళ్ళు ఎప్పుడు ప్రజల మనుషులు కాబట్టి ప్రజలతో నిత్యం సంబంధాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం చేస్తుంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు పిల్లలకు ఇట్లాంటి అవకాశం వాళ్ళకి దొరికింది కాబట్టి, ఎందుకంటే బాబన్న బాలకిషన్ కూడా నాకు కూడా మంచి సోదరు లాంటి వాళ్ళు, మంచి మిత్రులు. వాళ్ళు గతంలో కూడా అనేక రకాలుగా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏ కార్యక్రమం ఉన్నా వీళ్ళు మనకు ముందుండి మనతో వెన్నంటి ఎక్కడికైనా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. గతంలో మండల్ గేమ్స్ అయినా రికగ్నైజేషన్ సందర్భంలో కానీ అనేక రకాలుగా బాబన్న మాకు వెన్నంటి సేవలు అందించారు. మరి వాళ్ళ సమయము ఆర్థికపరమైన సమస్యలు అంటే ఎన్ని ఉన్నా వాళ్ళ సొంతం ఖర్చులు పెట్టుకొని వచ్చి సేవ అందించడం అనేది చాలా అరుదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ప్రజా ఉద్యమాలలో ఉంటారు కాబట్టి
వాళ్ళు సేవ చేయడం అనేది వాళ్ళకి పెద్ద అదేం కాదు. ఇంకా మీతో పాటు ఇంకా ఎవరికైనా ఇట్లాంటి అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ ఉండేది పీపుల్స్ వార్ గ్రూప్ వాళ్ళ యొక్క ప్రభావము గ్రామాలపై బాగా ఉండేటటువంటి రోజులు. సో అలాంటి రోజులలో కూడా రావుట్ల గ్రామంలో విద్య ఒక్కటే కాకుండా కోకరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని ఆటలలో, పాటలలో, డ్యాన్సులలో, నాటకాలలో, అన్ని రంగాలలో రావుట్ల పాఠశాల ఆరితేరినటువంటి విలేజ్. బాబన్న మా స్టూడెంట్. సో 3వ తరగతి నుంచి 10వ తరగతి ఇక్కడ లేకపోయినా నేను ఇక్కడనే ఉండేవాడిని కాబట్టి 10వ తరగతి వరకు కూడా న్యావానంద స్కూల్కి వెళ్ళి బ్యాగ్ తెచ్చి మా ఇంట్లో పెట్టి ఇంటికి పోయి తయారై మళ్ళీ నైట్లో వచ్చి మా ఇంట్లోనే చదువుకునేవాళ్ళు ఒక 4 పిల్లలు. సో అలాగే బాలకిషన్, ఓకే బాలకిషన్ కూడా చాలా మంచి స్టూడెంట్. కానీ ఆయనకు వ్యవసాయం అన్న, పశువులన్నా చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ. బాలకిషన్ క్యారమ్ బాగా ఆడేవాడు. నాకు ఇప్పటికి బాగా జ్ఞాపకం ఉన్నది. వాళ్ళ నాన్న చిన్న కంప్లైంట్ చేసేవాడు, అరే వీడు ఎట్లా దాకా ఆనే ఉంటున్నాడు, చేస్తున్నాడు. నేను పిల్లలందరికీ చెప్పినాం బాలకిషన్కి ఒక్కడికి మాఫ్ క్యారమ్ ఆడడానికి, ఎవ్వడికి మాఫ్ లేదు. ఆయనకు ఒక్కడికి పర్మిషన్ స్కూల్ అంతట్లో. ఎట్లా ఉంటుండే మేడం అని అంటే 7th క్లాసే కానీ ప్రతి ఇంట్లో ఒక స్టడీ అవర్ లాగా వాతావరణం ఉండేది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 5-6 స్టూడెంట్స్ ఒక ఇంట్లో చేరి గ్రూప్ స్టడీస్ ఉండేది. 95 సంగతి చెప్తున్నాను. గ్రూప్ స్టడీస్ ఎవ్రీడే నైట్లోనే టార్చ్ లైట్ పట్టుకొని ఆ గ్రూప్స్ అన్నిటిని కూడా చూసి వచ్చేది. ఒక 2 hours 7 to 9 ఎవ్రీడే అట్లా పోయి ప్రతి గృహాన్ని అట్లా దర్శించి వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నాకు అవకాశం ఉండే. సో అప్పుడున్న స్టూడెంట్లు కూడా అట్లాంటి అవకాశం ఇచ్చారు. సో చాలా విషయాలు రావుట్లలో నేను వదిలేసినవి ఉన్నాయి, నేను జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా ఉన్నాయి. సో ఇవాళ విషయానికి వస్తే, సో బాబన్న గారు వాళ్ళ తమ్ముడు మేడం గారి కోరిక మేరకు మీకు ఐ-బెల్ట్ అనేటివి ఇచ్చారు. దీంతో ఒక కార్పొరేట్ స్కూల్ వాతావరణము పిల్లలకు వస్తుంది అనేటువంటి ఒక భావన. అలాగే పేరెంట్స్ కానీ రేపు ప్రొఫెషన్లో కానీ లేకపోతే బడిలో ఉండేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వీటి ద్వారా ఉంటుంది అనేటువంటి ఒక సద్భావనతో, ఒక మంచి ఆలోచనతో అన్నదమ్ములు ఇద్దరు మరి ఈ యొక్క చక్కటి సౌకర్యాన్ని ప్రైమరీ స్కూల్కు కల్పించడం చాలా సంతోషకరం. సో ఈ ఊర్లో దాతృత్వం కలిగినటువంటి దాతలు చాలామంది ఉంటారు ఎప్పుడు కూడా. సో దాతలు ఏదో ఒక మంచి పని చేయాలని అనుకుంటారు కానీ ఏం చేయాలో అర్థం కాదు. పాపం దాతలకు ఏం చేయాలా, ఎట్లా చేయాలని అర్థం కాదు. సో ఒకవేళ మనం కన్విన్స్ చేయగలిగితే, ఇది పాఠశాలకు అవసరం ఉందని చెప్పగలిగితే తప్పకుండా ఈ పాఠశాలకు ఈ గ్రామం సపోర్టు ఎప్పటికీ ఉంటుంది. సో మా శిష్యులుగా ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళను నేను అభినందిస్తున్నా. సో థ్యాంక్ యూ. ఈ అవకాశము నాకు కూడా ఇచ్చినందుకు బాగా